మేము మిశ్రమ వంశులము. మేము ఈ నెల 18 తారీఖున పుష్యమి అమావాస్య రోజు సింహని చీకటిలో పవిత్రమైన గంగాజలంతో నాగోబాకి అభిషేకం చేసి రాత్రి 9 గంటల నుంచి ప్రారంభం చేసినాం. పూజల అనంతరం మా కొత్త కోడళ్లకు పరిచయ వేదిక బేటీ కోరియాక్ అంటారు. బేటీ కోరియాక్ అయిన తర్వాత బేటీ కోరియాక్ తర్వాత అయితే మళ్ళీ మంగళవారం సోమవారం వరకు బేటీలే ఉండే పొద్దున వరకు. అయితే మంగళవారం రోజు మా పెర్సబేన్ అంటాం, అంటే 4వ సగ పెర్సబేన్, మళ్ళీ బాన్ పూజ, ఇట్లా పూజలు చేసి ఈరోజు ఇక మా దేవునికి మొత్తం ఇక అన్ని పూజల అనంతరం ఈరోజు బేతాల్ పూజ ఇవాళ నిర్వహించి ఆ బేతాల్ పూజలో కోలాట ఆడి మన పటేల్ ప్రధాన్స్ కోలాటాలు ఆడినాక ఈ ముగింపు కార్యక్రమం మళ్ళీ బాజా భజంత్రిలతో మేము దేవునికి మళ్ళీ తమ్మకేసి కాలు మొక్కి ఇక్కడిది పూజ సమాప్తం, అంటే ఇక్కడ ప్రధానమైన ఘట్టం పూజది సమాప్తం చేసి ఈరోజు ఇక ఇక్కడి నుంచి మేము మన హర్కాపూర్లో అక్కడ బాసా చేసి వేరే రోజు షాంపూర్ చేరుకుంటాం. షాంపూర్ చేరునాక అక్కడ మళ్ళీ ఆదివారం రోజు పూజ నిర్వహించి ఇక మళ్ళీ కాలుష్యంతో మళ్ళీ కాలినడకన మళ్ళీ కిస్లాపూర్ వచ్చి మురాడిలో పెట్టి మా
మా జారీ పెట్టేసి అక్కడి నుంచి ఇక అందరము ఇంటికి బయలుదేరుతాం. ఇది కెస్లాపూర్ మెస్రం వంశం నాగోబా జాతర విశేషాలు.